చాలా విషాదం. తెలుగు ప్రజానీకానికి తీవ్రమైనటువంటి లోటు జరిగింది. తెలుగు ప్రజలు, తెలుగు సంస్కృతి అంటే దాని ప్రతిబింబం రామోజీరావు గారు. ఆయన పేరెత్తగానే అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ సిటీ గుర్తొస్తుంది, గ్రామీణ స్థాయిలో ఈనాడు పేపర్ గుర్తొస్తుంది. తర్వాత ఆయన ఒక ప్రగతిశీల శక్తి మా ఉద్దేశం. ఆయన చిన్నప్పుడు వామపక్ష ఉద్యమాలలో ముఖ్యంగా ఏవైపు ఉన్నాడు. తర్వాత ఆయన చికిత్స వ్యాపారం చేసినప్పుడు కూడా మా సంబంధాలు ఉన్నాయి. ఈరోజు కూడా సిపిఐ అయినా వామపక్షాలన్నా చాలా అభిమానం ఉండేది. వ్యక్తిగత మాకు కూడా కుటుంబానికి సన్నిహిత వ్యక్తి. ఆయన విజన్ ఎట్లా ఉంటుందంటే 5 నెలల క్రితం కలిస్తే 5-6 నెలల క్రితం చంద్రబాబు నాయుడు ఎవరితో సంబంధం పెట్టుకోకపోయినా ఒంటరిగా పోటీ చేసిన 130 సీట్లు వస్తాయని నేను ఆశ్చర్యపోయాను. తర్వాత ఆయన బీజేపీతో సంబంధం పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఫోన్ చేశాను. అంటే ఏం చేద్దాంలేవయ్యా, 2 దారి కొట్లాడతారులే అంటే విషయం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆయన చంద్రరాజేశ్వరరావు గారి ఫౌండేషన్ పేరుతోటి వృద్ధాశ్రమం కట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆయన దగ్గర ఉండి ఇది భవిష్యత్తులో వాల్యుబుల్ ల్యాండ్ కాబట్టి అది పైకి కట్టండి అని చెప్పేసి దాన్ని మార్పించి ఆనాడే 5 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చి దగ్గరుండి పర్యవేక్షించారు. అందువల్ల చంద్రరాజేశ్వరరావు గారి హోమ్ ఓల్డేజ్ హోమ్ ఉన్న ఆయనకి చాలా మక్కువ. అలాంటి వ్యక్తి ఈరోజు ఇంకొకటి ఏంటంటే తీవ్ర కోరిక చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రిని చూడాలనేటువంటి కోరిక ఉండేది. కానీ ఇంకొక 2 రోజులు ఉంటే అది చూసిండేవాడు. అది తీవ్రమైన కోరికగా ఆయన మరణించారు. ఆయన మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తాను. అయితే రాబోయే గవర్నమెంట్, వచ్చే గవర్నమెంట్ రామోజీరావు యొక్క వ్యక్తి జన్మం ఉట్టిపడే పద్ధతిలో ఒక జ్ఞాపకానికి ఉపయోగపడే ఒక మెమోరియల్ నిర్మించాల్సిన అవసరం సూచిస్తున్నాను. మాది సిపిఐ రాష్ట్ర కార్య కార్యక్రమం జరిగింది. ఎన్నికల సమీక్ష చేసుకోవాలి. దీనిలో ఆంధ్రప్రదేశ్లో ఊహించేటువంటి పరిణామాలు వచ్చినాయి, కానీ కేంద్రంలో ఊహించిన పరిణామాలు వచ్చాయి. దేశం మొత్తం మీద ప్రమాద స్థాయిలో ఉన్నప్పుడు ఒక సెక్యులర్ కంట్రీ వస్తుంది అనుకున్నాం. అయితే మోడీ గెలిచాడు. ఇండియా కూటమి గెలిచేవాడు. వాళ్ళు గతంలో ఉన్న ఓట్లు తగ్గిన సీట్లు తగ్గినాయి. చివరికి ప్రైమ్ మినిస్టర్ మోడీ సీట్లు కూడా తగ్గినాయి, ఓట్లు తగ్గినాయి. అది వాళ్ళు ఒక్కడే తీపట్టి గవర్నమెంట్ ఉండేది కాదు. అన్ని సెక్యులర్ ఫోర్సెస్ గవర్నమెంట్కి వస్తే ఆ గవర్నమెంట్ కూడా అటు టీడీపీ నితీష్ కలవడం వల్ల అందువల్ల నిజమైన మోడీ చేసేటువంటి పరిణామం కాదు. ఆయన అనేక అబద్ధాలతో కూడి దేవుడిని ఉపయోగించి చేసేటువంటి చట్టం చేసినా కూడా ప్రజలు అంగీకరిస్తారు. చివరికి అయోధ్యను ఉపయోగించి దేశం మొత్తం కట్టుకోవాలనుకుంటున్నాడు. అయోధ్యను ఓడిపోయారు బీజేపీ. దాన్ని బట్టి కేవలం ఒక బ్రహ్మాండ స్వీకరణ ట్రై చేసినట్టు కానీ ప్రజలు వాస్తవంలో తీసుకున్నారు. భవిష్యత్తులో వాళ్ళు అనుకున్న పద్ధతుల్లో అందుకే బ్లడ్ రాయించాడు. అందులో రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పేసి రకరకాల పద్ధతులు చెప్పాడు. గతగా ఇప్పుడు రాజ్యాంగం బుక్ తీసుకోవాలి. ఈరోజు ఫస్ట్ టైం ఎప్పుడైనా రాజ్యాంగం బుక్ తీసుకోలేదు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్లాన్ చేసుకోవాలి కదా. ఎప్పుడైతే ఆయనకి కష్టకాలం వచ్చిందో గెలిచిన టెక్నికలీ చెప్పే ప్రైమ్ మినిస్టర్, సాంకేతిక ప్రైమ్ మినిస్టర్ తప్ప ప్రాక్టికల్ ప్రైమ్ మినిస్టర్ కాదు. కాబట్టి ప్లేట్ ఫిరాయించి నేను రాజ్యాంగాన్ని కాపాడుతాను చెప్పి ఫస్ట్ టైం అది చూపిస్తాను. దాన్ని బట్టి అర్థమైంది ఆయన గిల్టీనెస్ అని. అయినా ఈ దేశాన్ని స్కూల్లో దేశానికి కావాల్సిన పద్ధతిలో బలమైనటువంటి ఉద్యమం వచ్చింది. పార్లమెంట్ కూడా రిసోర్స్ లేకుండా వచ్చింది. ఇండియా కూటమితో పాటు వామపక్షాలు ఉన్నాయి. ఈ దేశాన్ని వెనక తీసుకెళ్ళడానికి ప్రయత్నించింది. ఒక వెనక తీసుకెళ్ళి ప్రయత్నిస్తే ఆయనే పోతాడు తప్ప ఇంకో మార్గం లేదు. భవిష్యత్తు మళ్ళా యాంటీ బీజేపీ ఫోర్స్ వస్తే మేము భావిస్తాం.